హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత కొత్త పెన్షన్లు కొత్త పథకం 4016లో 6016 కోసం చాలా నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. సో ఈ వీడియోలో కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కొన్ని పథకాలను ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పాటు ఇప్పటికే కొన్ని స్పీడప్ చేశాయి. సో ఈ వీడియోలో మనం కొత్త పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే ఫిబ్రవరికి సంబంధించి అంటే జనవరి పెన్షన్ ఫిబ్రవరి నెలలో ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారాలు స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని చివరికి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోకి వెళ్ళిపోయే ముందు నాది ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న. 2 నిమిషాలలో ఈ పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోండి. 2 సెకండ్లు కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సో ఈ ప్రశ్న ఏంటి అంటే, ఏ వారంలో పెన్షన్లు ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, నాలుగో వారమా? ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించిన న్యూమరికల్ నెంబర్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా అని, 4,016 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల వికలాంగులు దివ్యాంగులకి సంబంధించి వృద్ధులకు సంబంధించి పెన్షన్లని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కనుక అధికారం చేపడితే సుమారుగా 20 లక్షల ఇండ్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో చేపడతామని చెప్పేసి ప్రభుత్వం కొన్ని హామీలను ఇచ్చింది. ఇందులోనే భాగంగా తాజాగా 4 పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం 7,500 రూపాయల రైతు భరోసాని 6,000 రూపాయలుగా చేసి ఇస్తున్న దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు అనేవి రెండో విడత కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే ఇటు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా 72,000 పట్టాలను కూడా అందించిన ప్రభుత్వం. సో ఈ పంచాయతీ ఎన్నికల అనంతరమే 2 పథకాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పథకాలలో ఒక పథకం 4,016 రూపాయలు, రెండో పథకం 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్. సో దీంట్లో భాగంగానే 2 లక్షల దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుల పరిశీలన అనంతరం 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తుందనే సమాచారం కూడా తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లతో పాటు కొత్త పథకం 4,016 ప్లస్ 6,016 రూపాయలు అనేవి ప్రభుత్వం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటుందనే సమాచారం తెలుస్తుంది. మరో 2 వారాలలో అంటే ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను, అలాగే వార్డు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏవైతే ఎలక్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మార్చి 31 నాటికి పూర్తవుతాయి. మార్చి 31 తర్వాత కొత్త పెన్షన్కి సంబంధించిన వివరణను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకి సంబంధించిన విధి విధానాలను ప్రస్తావించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ కలిపి. సో ఇప్పుడు రాబోయే 4,016 రూపాయల పెన్షన్ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా బాధితులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం 2016 నుండి 4,016 రూపాయలుగా ప్రభుత్వం పెన్షన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 6,000 రూపాయల పెన్షన్ పొందే లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ సంఖ్య 7 లక్షలు పెరిగితే వీళ్ళందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అనేది అందనుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త పథకాలకి సంబంధించి మార్చి 31 తర్వాత ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు కూడా ఇదే సంవత్సరంలో ఏర్పాట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందనే సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో ఆసరా పెన్షన్లకి సంబంధించి తాజాగా ఇవి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.